గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. ఇప్పుడు ఈరోజు అయితే సంవత్సరం. సో మార్నింగ్ లేచి నేను స్నానం చేశాను. లేచాను కదా, క్రిష్ బాబు కూడా లేచిపోయాడు. చూడండి, క్రిష్ బాబు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. డాడీ బొజ్జైనారు, అందరూ వచ్చేసారు బరంపూర్ నుంచి. ఇంకో ఉన్నదా వాళ్ళ డాడీ పొడికినారు. ఇంకా నేను లేచి స్నానం అయిపోయింది. అందరూ ఒక్కొక్కరు స్నానం చేస్తున్నారు. నాకు చూసాడంటే మరి ఉండడు, వెళ్ళాడు ఎవ్వరి దగ్గరికి. ఇప్పుడు నేను రెడీ అవుతానంటే రెడీ అవనించుడు. ఓకే, మళ్ళీ కలుస్తామా? అందరూ ఆడుతున్నారు అక్కడ బావా. అందరూ మీరెద్దరు పోసుకోలేదు, ఇంకా గొంతలు ఎదురు ఫస్ట్ తినియండి, అతను పోసుకుంటారు. అలాగేనా? ఇక్కడైతే పంతులు గారు వచ్చారు, పూజ స్టార్ట్ అయిపోతుంది. 12 ఆకులు వేసారనమాట. వేసి అన్ని కాయగూరలు, బియ్యం, పప్పులు అన్నీ పెట్టారు. 12 ఆకులు వేసి మరి పండగ కూడా ఇలాగే చేస్తారనమాట. అలాగే చేస్తారు. ఆ 12 ఆకులు వేసి మా మరిది అయితే కూర్చున్నారు అన్ని పూజ కోసం. యాక్చువల్లీ ఇదేంటంటే ఇంటికి పెద్ద కొడుకు చేయాలి, మా హస్బెండ్ చేయాలి. బట్ మా మామయ్యగారు చనిపోయినప్పుడు మా హస్బెండ్ ఏం చేయలేదన్నమాట. నేను ప్రెగ్నెంట్ ఉంది కదా అప్పుడు, అందుకనే ఏం చేయలేదు. మా మామయ్యగారు తలకొరం కూడా పెట్టలేదు. మా మరిదే పెట్టారనమాట. మా చిన్న మరిది కూడా అవ్వలేదు. మా వాళ్ళకి కూడా చిన్న బాబు పుట్టాడు, 21 days అవ్వలేదని అతను కూడా చేయలేకపోయారు. మా మరిది రెండో మరిది అనమాట. మా హస్బెండ్ తర్వాత అనమాట ఈ మరిది. వాళ్ళే చేశారని. అందుకని ఈ సంవత్సరం పూజ కూడా వాళ్ళే చేయాలి అని వాళ్ళైతే చేస్తున్నారు. ఇది వచ్చి December 5న. ఆ రోజైతే ఫుల్ వర్షం, సైక్లోన్ అన్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఉన్న కొరాపుట్లో కూడా ఫుల్ కంటిన్యూ వర్షం. ఆ వర్షంలో అయినా కూడా అందరూ వచ్చారు. అందరంటే మా ఊరి నుంచి వచ్చారు రిలేటివ్స్ కొంతమంది. ఇంకా మా చిన్నత్త వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చారు పూజ దగ్గరికి. ఇంకా బయట వాళ్ళందరూ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. భోజీ ఎక్కడ అవుతుందో అక్కడ. మా హస్బెండ్, మా మరిది అక్కడే ఉన్నారు. మా ఆడబొట్టి హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారు. మా ఆడబొట్టాలతో నైటే వచ్చేసారు. పిల్లలు అందరూ కలిసి, వాళ్ళు జైపూర్లో ఉంటారు కదా, వాళ్ళైతే నైట్ వచ్చారు. ఇక్కడైతే అందరూ కూర్చొని పూజ అయితే చేస్తున్నాం. ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా మా క్రిష్ ఫుల్ ఏడుస్తుంటుడి అని. అయితే జాడించి తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఏడుపు అయితే తగ్గింది. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు, నా దగ్గర అలా ఉంటుంటిది. అందుకని నేను పూజ దగ్గర ఏమి హెల్ప్ చేయలేకపోయాను. వాళ్ళే చేసుకున్నారు. నేను క్రిష్ అయితే రూమ్లో ఉండినాను, నా దగ్గర పట్టుకొని అలా ఉంటుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. ఇది వచ్చి మా ఇంట్లో పూజా మందిరం సెపరేట్గా ఉందన్నమాట. నాకు ఎక్కువ ఇష్టం ఇలాగ సెపరేట్గా ఉంటే. అదే మీ అందరికి కూడా చూపెడతామని చూపించాను. ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది కదా. ఇప్పుడైతే అందరూ మా చిన్నత్తలు, మాయాలు, చిన్నమాయాలు, పిల్లలు అందరూ వచ్చారు కదా, వాళ్ళందరికీ టిఫిన్ పెట్టాం. బయట నుంచి ఆర్డర్ పెట్టిండు అనమాట టిఫిన్. అవి వచ్చాయి, అవే పెట్టామన్నమాట. ఇక్కడైతే మా లక్కీ వీడియో తీస్తున్నాడు మొత్తం అంతా. నాకైతే క్రిష్ వదలటంలే కదా, తీయలేకపోతున్నాను. వాడి పట్టుకొని కొంచెం క్లిప్స్ అయితే తీసాను అలాగా. మరి ఇంకంతా కిందంతా మాకు లక్కీ హెల్ప్ చేశాడు. మా లక్కీకి ఒక థ్యాంక్ యూ చెప్పాలి. వాడు చాలా హెల్ప్ చేశాడు నాకు వీడియో తీయడంలో.
అలాగా వీడియో అయితే తీసాను. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా క్రిష్ ఏమో ఫుల్ తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ కొరపుట్లో అయితే అస్సలు ఆడుకున్నాడు కాదు, పట్టుకొని ఉంటాడు. ఇప్పుడేమో ఇక్కడ ఇంట్లో అయితే వాడు ఆడుతున్నాడు. అక్కడికి ఏంటో తెలీదు, కొత్త అనుకొని కొత్త తగిలిందో ఏంటో మరి. అది ఎక్కువ ఏడిచాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు కాదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మమ్మీ దగ్గర ఉంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నప్పుడైతే మమ్మీ దగ్గరికి కూడా వెళ్ళాడు కాదు. వెళ్ళిపోయి అని చాలు. పెద్దలు కూడా కార్టూనే పిల్లలతో పాటు. హాయ్ ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. పంతులు గారు అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. అందరూ టిఫిన్ తినేసారు. వంట చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఎక్కడ ఎవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు. అందుకే ఆడు పట్టుకొని ఉన్నాను నేను. నాకు వదిలేసి నేను ఉంటే ఆడుకుంటున్నాడు, ఆడతాడు. లేకపోతే విజయ్ చేస్తున్నాడు, అన్నీ లాక్కు పీక్కుని ఇక్కడ ఆడుకుంటున్నాడు. అక్కడైతే వంటలు చేస్తున్నారు పూజ దగ్గర పెట్టడానికి. భోజీ దగ్గర అయితే భోజీ అన్నీ అక్కడ అవుతున్నాయి. మా హస్బెండ్ అక్కడికి వెళ్ళారు. నేనైతే ఇక్కడ రూమ్లో కూర్చొని ఆడిపిస్తున్నాను. ఇక్కడైతే వంట అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 12 ఆకుల్లో అయితే వడ్డించారు. వడ్డించిన తర్వాత అందరూ వచ్చి నీళ్ళు ధర వేస్తున్నారనమాట. ఏంటేంటి వండారంటే అన్నం, పప్పు, పులుసు, అలాగే గారెలు, పాయసం, మరి కలగూర కూర అనమాట. అన్ని రకాలు కలిపి కర్రీ చేస్తారనమాట. అవన్నీ పెట్టారు. పెట్టేసిన తర్వాత కొత్త బట్టలన్నీ కూడా పెట్టారు పెద్దలకి చూపించడానికి. ఇంటి వాళ్ళందరి కోసం ఏవే బట్టలు తీసారో అవన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత అందరూ వచ్చి నీళ్ళు ధర వేస్తున్నారు. మా చిన్నమాయలు, మా చిన్నత్తలు, పిల్లలు అందరూ ఇంట్లో ఫ్యామిలీ ఎంతమంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వేసారనమాట. మేము కూడా వేసామని. అవన్నీ మేమే తినాలన్నమాట ఇంట్లో వాళ్ళే. ఇది వచ్చి భోజీ దగ్గర అనమాట. నేను అప్పటికే వెళ్ళలేదు. మా హస్బెండ్ వడ్డిస్తుంటారు కదా, అప్పుడైతే కొన్ని క్లిప్స్ అయితే తీశారు. నేను వెళ్ళినప్పుడు చాలా లేట్ అయ్యింది. అప్పటికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇదే అనమాట మా మాయగారు ఫోటో ఇలా పెట్టేసి దీపం అన్నీ పెట్టారనమాట. చాలా మిస్ అవుతున్నాం మా మాయగారికి. మా మాయగారు అయితే క్రిష్కి చూడలేదు, అలాగే పవన్కి కూడా చూడలేకపోయారు. పవన్ పుట్టాడు కానీ అప్పటికి ఇంకా 15 days 16 days అయ్యాను పవన్కి. వాడే బరంపూర్లో ఉంటుంది, అందుకే చూడలేప్పుడు. ఇక్కడైతే చూపిస్తున్నాను ఏంటంటే ఐటమ్స్ అయినాయని. బిర్యానీ, పాయసం, బొబ్బట్లు అన్ని రకాలు అయినమాట. 9 items లాగా అయ్యాను అన్నీ. బిర్యానీ, బొబ్బట్లు అయితే జైపూర్ నుంచి తెప్పించారు. మరి ఇంకా అన్నీ చేశారు. చిప్స్, పొటల్స్ కర్రీ, అలాగే అన్నం, పప్పు, ఇలాగ కలిసి మొత్తం అంతా 9 items. టమాటా కొట్ట అని చేశారు. టమాటా కొట్ట కూడా చేశారు. అవన్నీ చేశారు. ఆ టేస్ట్ అయితే బాగున్నాం. మేము లేట్గా తిన్నాం. ఇక్కడ అందరూ చాలామంది బయట వాళ్ళు ఎవరెవరు పిలిచారు వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోయారు అనమాట. నేనైతే ఇక్కడ 3 అయిపోతుంది. అప్పుడు నేను రెడీ అయ్యాను. రెడీ అయ్యి ఇదైతే కొత్త సారీ అనమాట. ఆ రోజు అందరూ ఇంట్లో కొత్త బట్టలు వేసుకోవాలి అని చెప్పారు. అందుకని నేను కూడా కొత్త సారీ కట్టేసుకున్నాం. కృషికి కూడా కొత్త డ్రెస్ వేసాను. చూస్తున్నప్పుడు చాలా జోరు వర్షం పడుతుంది, అందుకే మేము వెళ్ళడం లేట్ అయ్యిందనమాట. ఇంట్లో పూజని బయలుదేరిపోయాం కానీ వర్షం అవుతుందని వెళ్ళడం లేట్ అయ్యింది. అలాగే వర్షంలో గొడుగేసుకుని నేను, మా తోడుకోళ్ళు ఇద్దరు, మా ఆడబొట్టి అందరూ కలిసి వెళ్ళాం. మమ్మీ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఇక్కడైతే దగ్గరే అనమాట అది గుడి. అక్కడికైతే వచ్చాం మేము. కృషి కూడా అక్కడికి వచ్చి ఏడుపే అందరూ. మేము వెళ్ళినప్పటికీ ఎవరు ఎక్కువ జనం ఎవరు లేరు, కొంచెం మంది ఉన్నారు. యాక్చువల్లీ వర్షం వల్ల చాలామంది రాలేదని అంటుంటే మరేమో మేమైతే చూడలేదు. చాలా ఉండిపోయి కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా. మేము వెళ్ళిన తర్వాత మేమైతే భోజనం చేసాం. కృషికి అయితే మా హస్బెండ్ పట్టుకున్నారు.
పట్టుకుని తర్వాత మేము చేసాం. మా హస్బెండ్ కూడా చేయకుంటారు అప్పటికి. మాతో పాటు ఆయన కూడా చేశారు. ఇక్కడ మా చెన్మాయాలు కూడా ఉన్నారు. లాస్ట్కి మా ఫ్యామిలీ అనమాట ఉన్నాం చేయడానికి. మేము సరిగ్గా భోజనం టైంకి కరెంట్ అయితే కట్ అయిపోయింది. వీడియో తీసాం కానీ లైటింగ్ లేకపోవడం వల్ల ఇంటికి కనిపించట్లేదు. మా ముగ్గురు తోటుకోవాలన్నమాట. ఇది తీసారు. ఇది వచ్చి టెంపుల్ అనమాట. ఇది వచ్చి హనుమాన్ మందిరం టెంపుల్. ఇంటికి దగ్గరలో ఉంటుంది. వాకేబుల్ డిస్టెన్స్, ఎక్కువ దూరం కాదు, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ వర్షం వల్ల కొంచెం బిజారేసింది ఆ రోజు, లేదంటే బాగా అయ్యింది. రిటర్న్ అయితే మా మరిది అన్నారు, పదండి నేను తీసుకెళ్ళిపోతాను, వదిలేస్తాను, వర్షంలో ఎందుకు పిల్లలు పట్టుకుని వెళ్తారు అన్నారు. కార్లో అయితే తీసుకుని వచ్చారు ఇంటికి. ఆ రోజైతే వర్షం వల్ల కొంచెం ఇబ్బంది అయింది తప్ప లేదంటే బాగా అయ్యింది. అన్నీ అయ్యింది. ఇంటికి మేము వచ్చేసాం. ఈవినింగ్ అదే 4:35 అవుతుంది. ఇంటికైతే వచ్చాం. మాకు ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.